ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా మందిర ఆవరణములో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా మనం తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. నా తండ్రి దేవా, నీ సన్నిధానమును దర్శించి నీ మందిర ఆవరణమును చూడవలెనని నీ ప్రియబిడ్డలందరూ వచ్చి ఉన్నారు. ప్రభువా, మీ ఘనమైన నామాన్ని స్తుతించాలని, ఆ జీవము కలిగిన దేవుని దర్శించాలని, ఆయన దివ్యమైన మాటలు, వాక్యము, వాగ్దానాలు విని తరించి పరవశించి ఆ దేవదేవుని సన్నిధిలో దేవా నిండు కృతజ్ఞతాస్తుతులతో నిలబడుచుండగా ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించండి ప్రభువా. నీ ప్రియబిడలు ఏ అవసరాలతో ఉన్న, ఏ బలహీనతలతో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్న తండ్రి, మిమ్మల్ని దర్శించుచుండగా తండ్రి, వారి యొక్క ప్రతి పరిస్థితిని నజరుడైన యేసు నామములో మార్చండి ప్రభువా. దేవా, వారి సంతోషముతోనూ సమాధానముతోనూ నీ సన్నిధిలో నిలబడి మీ ఘనమైన నామాన్ని స్తుతించి దేవా ప్రభాని సన్నిధిలో మొరపెట్టుచుండగా వారి యొక్క స్థితిగతులన్నిటినీ మీరు మార్చండి. వారి ఆశపడుతున్న ప్రాణమును తండ్రి మీరే ప్రభా తృప్తిపరచండి. తండ్రి, వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చి బహుగా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.